టైగర్ హిల్ దగ్గర టెంపుల్స్ ఇవి. హనుమాన్ చూడండి ఎంత బాగున్నాడు. ఇప్పుడు దాకా మంచు లేదు. మేము పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేలోకి మంచు వచ్చేసింది. అప్పుడే వాతావరణం మామూలుగా మారట్లేదు ఇక్కడ. అసలు డార్జిలింగ్ చాలా బెస్ట్ లొకేషన్. ఒకటే రోజులో 3 కాలాలు చూసాం. వేసవికాలం, శీతాకాలం, వర్షాకాలం. ఒకటే రోజని కూడా కాదు, ఒకే గంట తేడాలో అనుకో, ఒకేసారి కూడా అవ్వచ్చు. ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలంటే మీరు కనీసం ఒక వారం రోజులు అయితే బాగుంటుంది. మేము 2 రోజులే, టైం సరిపోలేదు, మేము కంజెస్టెడ్ అయిపోయింది. 2 రోజులు వెనక్కి వెళ్ళిపోతున్నాం. నేపాల్ బోర్డర్ అయితే వచ్చేసాం. నేపాల్ వెళ్తున్నప్పుడు బోర్డర్ దాటాం. ఎక్కడి నుంచి? మన డార్జిలింగ్ నుంచి నేపాల్ అనమాట. ఇంకా 6.5 కిలోమీటర్లలో నేపాల్లో ఉంటాం. ఫస్ట్ టైం ఒక కంట్రీ దాటాను. ఫస్ట్ కంట్రీ ఇది నేను దాటడంలో. ఓకే గాయస్, నేపాల్ వచ్చేసా. ఫస్ట్ టైం ఒక కంట్రీ దాటా, అది బైక్ మీద ఆన్ రోడ్ ట్రిప్. అది ఏంటనుకున్నారో, టీవీఎస్ జూపిటర్ స్కూటీ. ఇది ఈ వాతావరణంలో మామూలు వాతావరణం కాదు ఇది. ఓ పక్క మంచు, ఓ పక్క పొగ, ఓ పక్క చలి, ఓ పక్క వర్షం. మామూలుగా లేదు, వాసిపోతుంది ఇక్కడ. చేతులు గట్టలు కట్టిపోయినాయి, అయినా బండి అలాగే తోలేస్తున్నాం. ఓకే గాయస్, ఫ్రెష్ కూరగాయలు, బీట్రూట్, క్యారెట్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఇప్పుడే తీసుకొచ్చారు. ఇదో గాయస్, నేపాల్ వచ్చాం. నేపాల్ వచ్చి కొనుక్కున్నాం, తిందామని. 40 రూపాయలు ఇవి ఫ్రెష్ క్యారెట్లు ఇక్కడే కొన్నాం. నేపాల్లోనే. ఓకే, వీళ్ళ దగ్గర వీళ్ళు అమ్మారు మొత్తం 40 రూపీస్. నేపాల్ బార్డర్ ఎంత సింపుల్గా ఉందో చూడండి. ఒక్క కంచె ఉంది అంతే. బంగ్లాదేశ్ బార్డర్లో లేదు ఇది. మేము బార్డర్కి అవతల ఉన్నాం అంటే నేపాల్లో ఉన్నాం, బార్డర్కి అవతల ఇండియా. ఇది ఆర్మీది అనమాట, అది చెక్ పోస్ట్. కానీ ఎవరేం మమ్మల్ని ఆపలేదు. ఇది విలేజ్కి వెళ్తాకంట రాస్తా నేపాల్ది రోడ్డు. ఇందాక టాటా మారుతి సుజుకి ఈకో ఇట్లా వెళ్ళింది వ్యాన్, వెళ్ళి ఇలా లోపలికి వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసింది. క్యారెట్ కొంటమే కానీ షాపుల్లో అక్కడెక్కడ క్యారెట్ ఆకు ఎలాగ ఉంటుందో అని నేను ఇప్పుడు దాకా చూడలేదు. సేమ్ ఇంచుమించు కొత్తిమీరలాగా ఉంది. కొత్తిమీర ఆకులాగా క్యారెట్ ఆకు. ఇదిగోండి, ఆర్గానిక్ మొత్తం. వెస్ట్ బెంగాల్లో రెంట్కి తీసుకుని వచ్చిన బైక్ ఇదే, టీవీఎస్ జూపిటర్. ఇది రెంట్కి తీసుకుని నేపాల్ వచ్చాము మేము. డార్జిలింగ్ నుంచి నేపాల్. డార్జిలింగ్ కాదు, అదే ఊరు అది. అది ఇట్లేదు వాళ్ళది. ఏ ఊరు ఇది? సిరి మనం వచ్చింది జల్పైగురిలో తీసుకున్నాం. సిల్లిగురి నుంచి ఇలాగా మన డార్జిలింగ్ మీదుగా ఇలా నేపాల్ వచ్చాం అనమాట. ఫైనల్లీ నేపాల్ బార్డర్కి వచ్చేసాం. నేపాల్ బార్డర్ దగ్గర నుంచి పశుపతి అనే విలేజ్కి వెళ్ళడానికి పర్మిషన్ అడగాల మానాల వద్దా అని ఆచితూసి అడిగాం, డేర్ చేసి. వాళ్ళు ఇంతకే శ్రీకాకుళం అయినే, ఆర్మీ ఆయన తెలుగు అని అడిగి తెలుగు మాట్లాడుతుంటే మేము షాక్ అయిపోయాం. ఆధార్ కార్డులు చూపించమని అడిగారు. నా ఆధార్ కార్డు చూపిస్తే ఆంధ్రానా అన్నాడు. అవును సార్, మీది ఎక్కడంటే శ్రీకాకుళం అని చెప్పాడు. అట్లా తెలిసింది మాకు రాజమండ్రి అని చెప్పి నేను చెప్పాను. అయితే చాలా ఎగ్జైటింగ్ ఉంది ఈ ట్రిప్. మట్టుకి మామూలు ట్రిప్ కాదు ఇది. ఈ బోర్డర్ చెక్ పోస్ట్ ఇది. అదిగో కస్టమ్స్ చెక్ పోస్ట్. ఇట్లా ఇదిగో గేట్లు ఇలాగ ఉంటాయి, సేమ్ మన టోల్ గేట్లు ఉన్నట్టు గేట్లు. లోపలికి వెళ్ళటమే. ఇది వెళ్తున్నప్పుడు వీడియో తీయొచ్చు లేదు తెలియదు, లోపలికి వెళ్ళాక తీస్తా. బాయ్. పోయాం నేపాల్లోకి. ఇదిగో నేపాల్. ఇది వెనకాల వెల్కమ్ టు ఆర్చ్. ఫ్రంట్ నుంచి తీస్తాను. చాలా ఎగ్జైటింగ్ ఉంది, మామూలు ఎగ్జైటింగ్ లేదు అసలు. ఇదిగోండి గైస్, వెల్కమ్ టు నేపాల్. పర్మిషన్ ఇచ్చారు అడిగితే, ఏ పాస్పోర్ట్ లేకుండా పర్మిషన్ ఇచ్చారు. లోపలికి వెళ్తున్నాం, చూసుకుంటారు. ఇదిగో ఆర్చ్, వెల్కమ్ టు నేపాల్ ఆర్చ్.
ఇప్పుడు హాయ్ గైస్, ఇప్పుడు నేపాల్లోకి వెళ్తున్నాను, ఆచి దాడుతున్నాను. యాక్చువల్లీ నేపాల్ ట్యాక్సీ స్టాండ్. నేపాల్ నెంబర్ ప్లేట్లు చూడండి ఎలాగున్నాయో. ఆనందంలో ఎక్కువ నోరు తడబడిపోతుంది, కంగారుగా ఆనందం ఎక్కువైపోతుంది. నేపాల్ కరెన్సీ కూడా ఇస్తున్నారు ఇక్కడ. నేపాల్ కరెన్సీ, దుబాయ్ కరెన్సీ అన్నీ ఇస్తున్నారు ఇక్కడ. నేపాల్లో వైన్ షాపు, నేపాల్లో మందు అడుగుదాం, లోపలికి వెళ్ళి అడుగుతున్నాం మందు. నేపాల్లో మందు తీసుకొచ్చి లేదా పర్మిషన్ ఉంటుందా లేదా అని చూద్దాం ఒకసారి. నేపాల్ లోకల్ మందు తీసుకున్నా, నేపాల్లోని సరదాగా టేస్ట్ చేద్దామని తీసుకుని వస్తున్నా హైదరాబాద్కి. గైస్, నేపాల్ వెళ్ళి నేపాల్ నుంచి మళ్ళీ మనం ఇండియాకి బయలుదేరి వచ్చేస్తున్నాం నైట్. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 7-7:30 అరౌండ్ అవుతుంది. చీకటి, ఫుల్ ఫాగు. మన బండి లైట్ కూడా ఫాగ్ కమ్మేసి రోడ్డు ఏమీ కనపట్లేదు. అట్లా చూడండి రోడ్డు ఎట్లా ఉందో వ్యూ. అవతల వెహికల్ వస్తే ఆ లైట్ వల్ల తెలుస్తుంది. ఇంకో పక్కన మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంకో ఎల్లో కలర్ లైట్స్ ఉన్నాయి చూడండి రోడ్డుకి ఇరువైపులా, అటు సైడ్ ఇటు సైడు. దానివల్లే మనకి అన్నదాసుగా చూసుకుని వెళ్ళిపోతున్నాం అంతే, అంతకు మించి ఏం లేదు. ఎక్కడలో ఉంది ఏ చూసుకుని మెల్లమెల్లగా పోతున్నాం. బండి స్పీడ్ ఎంత అంటే 20-30లో ఉన్నాం అంతే, ఇంతకు మించి స్పీడ్ వెళ్తలేదు. ఓకే గాయస్, గద్దలు చూడండి ఎలా తిరుగుతుంది, ఎన్ని గద్దలు ఉన్నాయో వెస్ట్ బెంగాల్లో. కోల్కతా ఔరా బ్రిడ్జ్ ఇది ఒకటి చూసి ఇంకా ట్రైన్ ఎక్కేస్తాం. 11:25కి ట్రైను. ఇప్పుడు ఆల్రెడీ 9:30 చేంజ్ అయిపోతుంది. శాలిమార్ వెళ్ళి ఎక్కాలి. మన ఈ ఔరా బ్రిడ్జ్ అయితే ఈ హుగ్లీ నది మీద కట్టారు. ఇదే హుగ్లీ నది. ఇది ఔరా బ్రిడ్జ్. వెనక కరెక్ట్ పడట్లేవు. అవును షేడ్ వస్తుంది. సరే,
पापा मेरी ननद को भगा कर ले गए, इसीलिए मेरे पति शादी